అన్న ఇప్పుడు మీకు వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి ఉమ్, కడప జిల్లా అధికార ప్రతినిధిగా ఒక పదవి అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఉమ్. ఈ పదవి ఇచ్చినందుకు ఎలా చూడొచ్చు మిమ్మల్ని? అంటే ముందు వైఎస్ఆర్సీపీ నాయకులకి, తర్వాత మా గోవింద్ రెడ్డి సార్ గారికి, మరి జగన్ రెడ్డి గారికి, రవీంద్రనాథ్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వం ఒక సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తారని ఒక ఆలోచనతోనే వైసీపీలోకి వెళ్ళాడు ఉమ్, అనే మాట వస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఉమ్. నాకు నాకు నేను జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి పులివెందులకు వస్తా అంటే నేను గండి ఆంజనేయుల దగ్గరికి పోయినా, దేవుని కాడికి. అందరూ నాకు అదాట అయినారు. నువ్వు రాజశేఖర నిలేసిన అబ్బా, మరి ఈ రూట్ను పోతాండవు, నీకేమన్నా ఇబ్బంది చేస్తారేమో, ఎందుకు పోతాండవు అని అడిగినప్పుడు కూడా, అంటే అప్పుడు జయసుబ్బారెడ్డి గారు, గురుమోహన్ గారు కూడా రాజశేఖర గారు కలిసి రివర్స్లో వస్తా ఉన్నారు. అప్పుడు అడిగినప్పుడు కూడా అది దేవుడు ఎలా పెట్టింటే అట్లా జరుగుతుంది అని అనుకున్నాము. అంటే ఒక ఉద్దేశం ఏంటంటే, భయపడాల్సిన అవసరం లేదు రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తిరిగి ఎవరైతే ఆయనకు హాని చేసినాడో వాళ్ళకి తిరిగి చెడ్డ చేసే యొక్క అభిప్రాయం ఆయనకు లేదు మనసులో ఏ రోజు. ఎందుకంటే అలా అలా ఉండింటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు ఆపోజిట్ గా ఉండే ఏ లీడర్లు కూడా తట్టుకోలేరు. నేను ఆపోజిట్ గా ఉన్నా కానీ నన్ను ఏ రోజు కూడా ఆయన ఇబ్బంది పెట్టలే. కాంగ్రెస్ వాళ్ళు ఏ రోజు నన్ను టార్గెట్ చేసి నాకు పనులు ఇబ్బంది పెట్టలే. గతంలో మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో కావచ్చు, 2001 సంవత్సరం నాకు పూర్తిగా గుర్తయితే లేదు. ఒకసారి ఇక్కడికి మన వైసీపీ నేత నేత రాజశేఖర రెడ్డి ఇక్కడ ఊర్లోకి వచ్చినప్పుడు అతను నిలయడం జరిగింది. అలాంటప్పుడు మరి మీరు ఇప్పుడు ఇదే ఎక్కడైతే మీరు నిలేశారో ఒక నాయకుడిని, అదే స్థానంలో మీరు ఇప్పుడు మంచి ఒక పదవి కానీ, ఒక మంచి గుర్తింపు కానీ రావడం జరిగింది. ఎలా చూడొచ్చు అనుకుంటారు? 1983 నుంచి కూడా నేను ప్రీతమ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. తర్వాత 2001 అంటే ఫిబ్రవరిలో ఎలక్షన్, ఫిబ్రవరి తర్వాత మార్చి లోపల ఎలక్షన్ లో, ఆ బై ఎలక్షన్ లో నేను మరి మా ఊరికి వచ్చినాక రాజశేఖర రెడ్డి సార్ను నిలయడం కూడా జరిగింది. ఇవంతా కూడా ఏంటంటే పార్టీకి క్రమశిక్షణగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కష్టపడి పనిచేసే దానికోసం చేసిందే కానీ ఒక వ్యక్తిగతంగా ఆయనకు కానీ మాకు కానీ ఇక్కడ ఏమీ మరి తేడా లేవు. అలాగే ప్రజలు కూడా, ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా నా మీద మరి పార్టీ మీద అంత ప్రేమ ఉండేదాన నా యొక్క సపోర్టే కాదు కానీ ఈ యొక్క ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంగా వచ్చి ఆ యొక్క కార్యక్రమం ఆ రోజు జరపడం జరిగింది. మరి తర్వాత గోవింద్ రెడ్డి సార్ కూడా కొంచెం ఆ రోజు రాజకీయాల్లోకి అప్పుడప్పుడు వచ్చాడు. మరి వచ్చినప్పుడు ఆయనకు నాకు పరిచయం లేకపోయినా ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పనిచేస్తారనేటట్టు ఆయన గుర్తింపు ఇచ్చారు. మరి అలాగే మన చంద్రబాబు ఉన్నప్పుడు కూడా నేను కష్టపడి వాళ్ళకు కూడా పనిచేశాను. 2004లో నన్ను మరి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, గోవింద్ రెడ్డి సార్ అయితేనేమి నన్ను సొసైటీ ఎలక్షన్లో మళ్ళీ ఈ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మరి అప్పుడు 83 నుంచి 2004 వరకు నిద్రాహారం లేకుండా, శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీకి కృషి చేసి ఫస్ట్ ఎలక్షన్ లో గోవింద్ రెడ్డి సార్కు నేను వ్యతిరేకంగా, విజయమ్మకు అనుకూలంగా నేను ఆ రోజు జనరల్ ఏజెంట్ గా పనిచేశాను. ఈ పక్క గోవింద్ రెడ్డి సార్కి గురుమోహన్ ఏజెంట్ గా పనిచేశాడు. మేమిద్దరం, ఆయన ఆ పక్క నేను ఈ పక్క, ఇద్దరం కూడా పనిచేసి ఇద్దరం కూడా ఎలక్షన్ లో కష్టపడి పనిచేసినాము. కాకపోతే ఏంటంటే మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి సార్ గుర్తించి తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ పార్టీలో ఉన్న మళ్ళా మధ్యలో ఒకతూరి చంద్రబాబు పార్టీ వచ్చినా, చంద్రబాబు గారు అనుచర శిష్యులు పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన రోజొక పార్టీలోకి మారితే అది అంత మంచిది కాదనే ఉద్దేశం కింద ఆ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే నిలబడడం జరిగింది. మరి ఈ రోజుకి కూడా చంద్రబాబుకు కష్టపడి పనిచేసినప్పుడు ఆయన మరి ఇంత గుర్తింపు ఇవ్వలేదు, కానీ మనిషిని మర్చిపోయి వాళ్ళు పార్టీలో దూరం చేసుకున్నారని చెప్పాలి. కానీ నేనైతే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి కష్టపడి పనిచేస్తా. ఈరోజు మా పార్టీలో ఉన్నా కానీ మా మండల ప్రజలు, మా మండల నాయకులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా మండలం ఇచ్చారు. మరి తెలుగుదేశం వాళ్ళు కూడా కలిసి, అంటే రామ్ సుబ్బారెడ్డి ఒక లీడరు, ఉండాల్సిన వ్యక్తి అనేటట్టే తెలుగుదేశం కూడా సహకరించి ఆ రోజు మండలం నాకు ఇచ్చారు. మరి కాంట్రవర్షల్ లేకుండా కష్టపడి పనిచేసేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళను దూషించి పనిచేసుకోవడం కాదు, కానీ ఇది నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పి క్వశ్చన్ వేయడంలో తప్పు లేదు. మరి ఈ రోజు కూడా కష్టపడి వైఎస్ఆర్ పార్టీకి కష్టపడి పనిచేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి మా నాయకులందరినీ కూడా సమన్వయంగా ముందుకు తీసుకెళ్ళి మాలో ఎవరన్నా నాయకులు ఉన్నా కానీ వాళ్ళను నాకంటే ఎక్కువ అభిప్రాయంగా ముందుకు వచ్చేదానికి వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసి
జగన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేసేంత వరకు మేము కష్టపడి కృషి చేసి పార్టీలో లీడర్లందరినీ కూడా సమన్వయం చేసి ముందుకు వెళ్ళిపోయేదానికి ఆ దేవుడి దయ, ఈ ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్ రెడ్డి గారికి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.